మొత్తం దోచుకొని తింటారు అన్న అందరినీ. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మొత్తం దోచుకొని తింటారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఏం మంచి చేయలేదు అంటారు మీరు? అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు టైంకి పింఛన్లు వచ్చేటి, అన్ని బియ్యం రేషన్ బియ్యం అన్నీ వచ్చేటి. ఇప్పుడు ఏమైంది అంతా ఏమనన్నా పాములు తీసుకురా, అవి తీసుకురా, ఇవి తీసుకురా అని తిరిగి తిరిగి ఎండకి చచ్చిపోతున్నాం. మీరు ఎక్కడ పోయారు ఇప్పుడు? ఎన్నో ఆధార్ కార్డ్ ఆఫీస్కి పోయినాం అన్న. దేని గురించి మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలి, ఆధార్ కార్డు పోయిందని చెప్తే మొబైల్ నెంబరు సిస్టంలో కొట్టినాము. ఆధార్ కార్డు ఎవరికి? నాదే ఆధార్ కార్డు. ఓకే, అయితే మొబైల్ నెంబర్ ఫోన్ పోయింది. ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ అటాచ్ చేయండి సిస్టమ్ ఆన్లైన్ ఈసేవకి పోతే వాళ్ళు ఇక్కడ పంపించారు, అమీర్పేట్ మైత్రివనం. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. తిరుగుతూ ఉన్నాం, పొద్దున్న నుంచి ఆధార్ కార్డు కోసం తిరుగుతూనే ఉన్నాం. అంటే మీకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు కదా ప్రభుత్వం, అది ఇచ్చిరా? ఇంట్లో లేడీసే లేరన్న, ఏం చేస్తాం? ఫ్రీ కరెంటు. మా మదర్ చనిపోయింది, ఏం చేస్తాం? లేడీస్ లేరు. కవిత అరెస్ట్ కరెక్టే అంటారా మీరు? కవిత అరెస్ట్ కరెక్టే, ఎందుకంటే ఆమె కుంభకోణం చేసింది. ఓకే, కుంభకోణం చేసింది కాబట్టి అరెస్ట్ చేసింది, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఇట్లా ఉన్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాను. సికింద్రాబాద్ వరకు సికింద్రాబాద్ మన కాంగ్రెసే గెలుస్తారు. కాంగ్రెస్ గెలుస్తా. అందులో ఇప్పుడు అభ్యర్థులు ఇట్లా కొంతవరకు ఖరారు చేయలే, ఫైనల్ చేయలే. ఎవరు వస్తే బాగుంటుంది కాంగ్రెస్ నుంచి? కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఎవరు పోటీ చేస్తున్నావు? మంచి వాళ్ళు ఉంటే సరిపోతుంది అన్న. మనకి మంచి వాళ్ళు ఉండాలి అంతే. దేశాన్ని దోచుకోవద్దన్న, ప్రజలకు సేవ చేసే వాళ్ళు రావాలి. దేశాన్ని దోచుకో తింటారు అంటారు, ప్రజలకు సేవ చేసే వాళ్ళు కావాలి. కాంగ్రెస్ ఏం చేయలేదన్న ఇప్పుడు వచ్చినాక? అంటే వచ్చింది వాడు ఇప్పుడు చాలా పథకాలు వచ్చి ఇస్తుంది 100 రోజులు అయింది కదా, వాళ్ళు ఇప్పుడే వచ్చి కదా. ఇప్పుడు స్టేడియంలోకి రాగానే 6లు కొట్టాలంటే కాదు కదా, కొంచెం బౌండరీ మొత్తం చూసుకొని అన్ని మొత్తం చూసుకొని చేయాలి కదా అన్న. ఇప్పుడు బాగానే పార్టీలు ఇట్లా మారుతురు కదా, మారుతురు అందరు. బలం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మొత్తం టీఆర్ఎస్ మునిగిపోతుంది చూడాలి. ఇప్పుడు టీఆర్ఎస్ మొత్తం మునిగిపోతుంది, మొత్తం కాంగ్రెస్లోకి వస్తారు అందరు. ఆల్రెడీ నిన్న దానం నాగేందర్ వచ్చిండు, రేపు మల్లారెడ్డి వస్తాడు, నెక్స్ట్ మల్లారెడ్డి వస్తాడా? నెక్స్ట్ మల్లారెడ్డి వస్తాడు, తర్వాత తలసాని వస్తాడు. వీళ్ళందరూ మల్లారెడ్డి వస్తాడా? కంపల్సరీ వస్తాడు అన్న. నెక్స్ట్ ఐటీ దాడిలు ఆయన మీదే కదా, తెలియదా మీకు అందు గురించి న్యూస్? మల్లారెడ్డి ఇప్పుడు జంప్ అవుతాడు. నువ్వెట్లా చెప్పగలుగుతావు? నేను యాజ్ ఏ మామూలుగా చెప్తున్నాను, నేను యాజ్ ఏ హ్యూమన్ లాగా. నెక్స్ట్ వీళ్ళంతా దోచుకొని తిన్నారు కదా, టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం దోచుకొని తిన్నారు. అన్ని కక్కిస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి, అన్ని కక్కిస్తాడు 100 రోజున. అన్ని బయటికి రావాలి, ఆస్తులు అన్ని బయటకు వస్తాయి చూడండి. బయటకు వస్తాయని చెప్పేసి పార్టీ మారుతారు అంటే అట్లా కాదు, వస్తాయి ఫ్యూచర్లో. ఎవరైతే తప్పు చేసింటారో కంపల్సరీ వస్తాయి అన్న. తలసాని శ్రీనివాస్ ఎందుకు మారుతారని చెప్పేసి అంటే డెవలప్ బాగానే చేసింది కదా, డెవలప్మెంట్ చేసి ఎవరైతే చేసిరో, అయితే బాగానే ఎవరైతే తప్పులు చేసి ఉంటారో వాళ్ళందరూ కంపల్సరీ వస్తారన్న బయటికి. అంటే ప్రతి రాజకీయ నాయకులు ఇట్లే ఉంటారని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడే ప్రజలు అందరూ దోచుకోనికే ఉన్నారు. ఎవరన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అట్లే ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఇంకా వాళ్ళు ఇప్పుడే కదా వచ్చారు. అప్పుడు మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి మారితే ఆయన మళ్ళీ దోసుకోవడం చెప్పేసి అనుకోవచ్చు. ఏమన్నా చెప్పలేము. అందరు ఎట్లా ఉంటుంది అంటే, మేము తిరుగుతున్నాం ఎండకి, పొద్దున్న నుంచి తిరుగుతున్న ఆధార్ కార్డు కోసం, ఏం అర్థమవుతలేదు. ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉండాలి? అధికారులు ఎట్లా స్పందిస్తారు? మీకు ఏమైనా అవసరాలు ఉంటే అధికారులు స్పందిస్తారు కానీ టైం పడుతుంది. ఒక రోజులో అయ్యే పని వారం అవుతుంది. ఇంతకుముందు ఎట్లా ఉంటుండే? ఇంతకుముందు 2 రోజులు 3 రోజులు అయిపోతుంది, ఇప్పుడు వారం 10 రోజులు అవుతుంది. తిరగాలి తిరగాలి. గవర్నమెంట్ ఏది బాగుందని చెప్పేసి అంటుంది. కాంగ్రెస్ బాగానే ఉందన్న. ఇంకా టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది మొత్తం ఫీల్డ్లోకి రానికి.